యౌవని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యౌవని చారిత్రమెల్లలోకములకు వజ్జయై వినయంబు నొరపు గరపు యౌవని కడగంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలీను చుండు యౌవని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీరమణి ఘృణివేష్టితాంగ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. దీని అర్థమేంటంటే, ఏ రాజు వాకిలి ముందు ఏనుగుల మదజలంతో ఏర్పడిన బురద ఆ రాజును దర్శించడానికి వచ్చిన ఇతర రాజుల ఆభరణాల నుండి రాలిన వజ్రాలు రత్నాల పొడితో అణగిపోయి ఉంటుందో, ఎవరి చరిత్ర అంటే నడవడిక సమస్త లోకాలకు గురువుగా ఉండి వినయాన్ని మంచి నడవడికను నేర్పుతుందో, ఎవరి కడగంటి చూపు అంటే దయతో కూడిన దృష్టి వల్ల గొప్ప సంపదలు కలుగుతాయో, ఎవరి గుణాలనే లతలు 7 సముద్రాలు దాటి దశ దిశలా చివరి కొండల వరకు విస్తరించుంటాయో, అలాంటి గొప్ప ప్రతాపవంతుడు, శత్రురాజుల గర్వాన్ని అణచివేసేవాడు, శత్రువీరుల కిరీటాల్లోని రత్నాల కాంతులతో పాదాలు వెలిగేవాడు కేవలం మామూలు మనిషా కాదు, అతడు సాక్షాత్తు దైవస్వరూపుడు అని ఈ పద్యం ద్వారా ద్రౌపది ధర్మరాజు గొప్పతనాన్ని వర్ణిస్తోంది. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సైరంధ్రిగా విరాటరాజు అంతఃపురంలో ఉంటుంది. అప్పుడు ధర్మరాజు గురించి ద్రౌపది చెప్పిన తిక్కన పద్యం ఇది. తెలుగు సాహిత్యంతో పరిచయమున్న వారికి ఇదొక పులకింత పద్యం. కొన్ని దశాబ్దాల క్రితం వరకు సాహిత్య విద్యార్థులు నోటికి నేర్చుకున్న ఆణిముత్యమైన పద్యం. తిక్కన చెక్కిన పద్య శిల్పమిది. అక్షరాలు శబ్దాలే అర్థ గాంభీర్యాన్ని ఔన్నత్యాన్ని మోసే పద్యమిది.